సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జరగబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ భేటీలో నేతలు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబీజీ రామ్జీపై పోరాటం చేసేందుకు వ్యూహాలు రచించనున్నారు. 5 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలలో జరగనున్న ఎన్నికలపై సమాలోచనలు చేయనున్నారు. సర్ ఓట్ల చోరీ అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చిస్తారని సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో పలు కీలక సమావేశాలు ఆయన హాజరయ్యే అవకాశం కనబడుతుంది. దాంతో పాటు సిడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలు కూడా పాల్గొంటారు. మరోవైపు పార్టీకి సంబంధించిన కొన్ని పదవుల భర్తీకి సంబంధించి పార్టీ పెద్దలతో సమావేశం చేసే అవకాశం కనబడుతుంది. పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యి త్వరలో కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు మిగతా పార్టీ పదవులు కూడా మరికొన్ని భర్తీ చేయాల్సి ఉంది. వాటి విషయంలో కూడా పార్టీ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఈ నెల 29వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి కొన్ని కీలక అంశాలపైన పార్టీ పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండనున్నారు. రైట్ రైట్ స్వామి, థ్యాంక్ యూ.